జిఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు. ఈజ్ ఆఫ్ సాక్షి అబద్ధాల బిజినెస్ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. చిరంజీవికి పెళ్లి కార్డు అందించిన బండ్ల గణేష్. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు. మీడియా సోదరులకి స్వాగతం. అదే రకంగా అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ నడుస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా, లేకపోతే ఒక మీడియా బయట ఇచ్చినా, ఒక ప్రెస్ నోటు పంపించినా, రెండు పార్టీలు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ దాన్ని షేర్ చేసుకునేటువంటి సంస్కృతి. బీజేపీ బీఆర్ఎస్ని తిట్టింది చూసినా, బీజేపీ కూడా ఎండార్స్ చేసిందని. కాంగ్రెస్కు వ్యతిరేకంగా, అధికార పక్షానికి వ్యతిరేకంగా మాట్లాడితే బీఆర్ఎస్ దాన్ని తీసుకొని చూసినా బీజేపీ కూడా అంటుందని చెప్పేసి దాన్ని వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేయడం, ఇది ఒక ట్రెండ్గా మారిపోయింది. అయితే ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా తెలంగాణని దోసుకొని పంచుకుంటా ఉన్నారు. తెలంగాణ ప్రజల్ని పూర్తి స్థాయిలో మోసం చేసి దగా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ విచిత్రం, మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తగదునమ్మా అని చెప్పేసి 10 సంవత్సరాలు మేము మోసం చేసింది చాలదన్నట్టు ఇలా మళ్ళొకసారి నిరుద్యోగులని మోసం చేయడం కోసం మరొక ప్రయత్నం చేసిండు. దానికి పరాకాష్ట సర్నూర్ నగర్ నిరుద్యోగ సంగ్రామ సభ. దాని పేరు కూడా సంగ్రామం అట. ఎవరి మీద సంగ్రామం చేస్తాడో మొదలు ఆయన ఆలోచన చేయాల. ఎందుకోసం అంటే ఇది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం కోసం, పోరాటం చేయడం కోసం పెట్టిన సభ కాదు. వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి, వాళ్ళ కుటుంబం నిరుద్యోగం పాలయ్యింది, మళ్ళా ఎట్లా ఉద్యోగం సంపాదించాలనేటువంటి ఆలోచనతోటి పెట్టిన సభ తప్ప మరొకటి కాదనేటువంటి విషయం భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తా ఉంది. ఒకసారి బీఆర్ఎస్ ప్రస్థానం ఆలోచన చేయండి. మనందరికీ తెలుసు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, ప్రతి చేతికి పని కల్పిస్తా, దళితుడే ముఖ్యమంత్రి, నాణ్యమైన విద్య, ఆరోగ్యకరమైనటువంటి ఆహారము, అందరికీ చదువు, ఇది కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పేసి వాళ్ళ ప్రస్థానాన్ని ప్రారంభం చేశారు. ఈజ్ ఆఫ్ సాక్షి అబద్ధాల బిజినెస్ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. అందరికీ నమస్కారం అండి. నీతి ఆయోగ్ నిన్న కాంపిటేటివ్నెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ ఇండెక్స్, కాంపిటేటివ్నెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అంటే పెట్టుబడులకు అనుకూలంగా ఉండే రాష్ట్రాలు ఏవి అంటూ ఒక నివేదికను తయారు చేసింది. దాంట్లో 2024 దాకా డేటాను తీసుకున్నారు. 24 నుంచి చాలామందిని దాన్ని ఇంటర్వ్యూ చేశారు. 25వ సంవత్సరంలో ఆ బేస్ తీసుకుని ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈజ్ ఆఫ్ బిజినెస్లో మొదటి స్థానంలో ఉండే కొండకొచ్చో అప్పుడప్పుడు ఎప్పుడన్నా 2వ స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారిగా 2024 దాకా ఉన్న డేటా ప్రకారం నీతి ఆయోగ్ చేసిన సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ బిజినెస్ ఫ్రెండ్లీ ఇన్వెస్ట్మెంట్ పరంగా 8వ స్థానంలోకి వచ్చింది. సరే, మా జగన్మోహన్ కాచుకో ఉంటారు కదా, 8వ స్థానం ఆంధ్రప్రదేశ్ అనగానే ఈజ్ ఆఫ్ బిజినెస్ 8వ స్థానం వచ్చింది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అని చెప్పేసి వెంటనే సాక్షి వాళ్ళు ఈయనకు ఫోన్ చేశారో, ఈయన సాక్షికి ఫోన్ చేస్తారో తెలియదు, కానీ వాళ్ళ పేపర్ ఎత్తుకొని బ్రహ్మాండం హెడ్డింగ్ పెట్టేశారు. ఏమని? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నాడు నెంబర్ 1, నేడు నెంబర్ 8. అంటే
మేము ఉన్నప్పుడు నెంబర్ 1 ఇప్పుడు నెంబర్ 8 అని. నాకు కనీసం బూతులు తిట్టాలంటే ఇది మంచి ప్లాట్ఫాము, ఇట్లాంటి మనం మాట్లాడకూడదు కాబట్టి గమ్మున్నాను. కాస్త బుర్ర పెట్టండి రే. ఆ సాక్షిలో ఉండే ఎడిటర్లో, సబ్ ఎడిటర్లో ఎవరున్నారో ఆ ఎడిటర్లో కనీసం మీ సార్ కోసం అన్నా కాస్త బుర్ర పెట్టచ్చు కదా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇక్కడే కనిపిస్తుంది చూడండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇది బాబు మార్క్ అంట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని స్క్రాప్ చేసి 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. రేపు సెప్టెంబర్కి, ఇది జూలై కదా, సెప్టెంబర్కి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ఒక కాన్సెప్ట్ని స్క్రాప్ అంటే ఆపేసి 5 సంవత్సరాలు గడుస్తుంది. పాపం ఇంకా సాక్షులు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోనే ఉన్నారు. అంటే వీళ్ళ ప్రకారం 21, 22, 23, 24 వీళ్ళంతా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది ఫీలింగ్ వీళ్ళకి. కొద్దిగా బుర్ర పెట్టండి రా బాబు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎప్పుడో స్క్రాప్ చేస్తారు. 5 సంవత్సరాలు అయింది. దాన్ని స్క్రాప్ చేసిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, అంతర్గత ట్రేడ్ కోసం ఉన్న డిపార్ట్మెంటు బిజినెస్ రిటర్న్స్ యాక్షన్ ప్లాన్ కేవలం అంతర్గత వ్యాపారం కోసం మాత్రమే బిజినెస్ రిటర్న్స్ యాక్షన్ ప్లాన్ అంటూ చిన్న ఇండెక్స్ పెట్టింది. అదంతా ఎవరు దాన్ని కూడా పట్టించుకోలేదు. ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ తన కుమార్తె జనని వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి దంపతులకు సాదరంగా ఆహ్వానించారు. శనివారం చిరంజీవి నివాసానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన బండ్ల గణేష్ ఆగస్టు 16న జరగనున్న వివాహ వేడుకకు హాజరు కావాలని కోరుతూ చిరంజీవి, సురేఖ దంపతులకు వివాహ పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ సామాజిక మాధ్యమాల వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ చేశారు. నేను చిత్ర పరిశ్రమలోకి రావడానికి స్ఫూర్తినిచ్చిన అన్నయ్య చిరంజీవి గారి ఆశీస్సులు లభించడం ఎంతో ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు. చిరంజీవితో దిగిన ఫోటోలను పంచుకుంటూ జనని సూర్య పయనం అనే #ను జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజ చిలుకూరుతో జరగనుంది. ఆగస్టు 16న ఉదయం 11:58 హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ఈ పరిణయ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇప్పటికే మే నెలలో జరిగిన నిశ్చితార్థం, పసుపు కుంకుమ కార్యక్రమాలకు చిరంజీవి, చంద్రబాబు సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తంగెడంచ గ్రామంలో వర్షాలు లేక పంటలు విలవిలపోతున్నాయని గ్రామ రైతులు ఎద్దుల బండ్లు కట్టి ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని తెప్పట్లతో ఊరంతా ఊరేగించి పొలాల్లో ఆంజనేయ స్వామికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు జరిపించారు. వర్షాలు పడి రైతన్నల పంటలు పచ్చదనంతో నిండాలని, రైతన్నలు ఇళ్లలో సిరులు పండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్ స్టేడియంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొనడానికి నేను సిద్ధమవుతుండగా సైబరాబాద్ పోలీసులు ఈ రోజు ఉదయమే నా ఇంటికి చేరుకొని నన్ను హౌస్ అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఘటన పట్ల నేను తీవ్ర ఆశ్చర్యం మరియు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. తెలంగాణ హైకోర్టు మరియు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి సుమతి గారి నుండి బహిరంగ సభకు నిర్వహణకు రాతపూర్వకంగా అనుమతులు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు నన్ను, ఇతర నాయకులను గృహ నిర్బంధంలో ఉంచడం రాజ్యాంగ విరుద్ధం.
భారత రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు మరియు ఆర్టికల్ 19 క్లాస్ 1 ఏ మరియు బి ప్రకారం లభించిన స్వేచ్ఛగా సంచరించే మాట్లాడే ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని మండిపడ్డారు. అదేవిధంగా గౌరవ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి సుమతి గారు వీళ్ళందరూ ఇన్ రైటింగ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మాలాంటి నాయకులను వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచి ఆ మీటింగ్కు పోకూడదని ఇన్ని కుట్రలు చేస్తున్నారంటే ఇంకా తెలంగాణలో రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు కానీ లేకపోతే స్వేచ్ఛగా తిరిగే హక్కు ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ క్లాజ్ బి ఈ విధంగా రాజ్యాంగం నుంచి సంక్రమించిన హక్కులకు కూడా మరి ఏమాత్రం కూడా రక్షణ లేకుండా పోయింది. మరి ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో రాజ్యాంగాన్ని రక్షిద్దామంటున్నారు. ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు అదే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తూ ఉన్నారు. ఈ పోలీస్ అధికారులకు పాపం వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ పై అధికారులు ప్రవీణ్ కుమార్ని ఆపండి అని చెప్పిండ్రు, ఆపుతా ఉన్నారు. వాళ్ళ దగ్గర మాకు ఆ ఇన్ఫర్మేషన్ సరే ఇన్ఫర్మేషన్ నేను మా యువ నాయకులు మా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు నాకు ఆ పోలీస్ పర్మిషన్ లెటర్ కూడా పంపించారు. అదే విషయాన్ని నేను వీళ్ళకు నర్సింగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పాను. సో వాళ్ళు మా పై ఆఫీసర్లతో మాట్లాడి చెప్తామని అంటున్నారు. ఈ విధంగా అరాచక పాలన దుర్మార్గ పాలన నడుస్తూ ఉన్నది తెలంగాణలో. ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. నన్ను మా సరూర్ నగర్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏ మీటింగ్కి అయితే వస్తున్నారు ముఖ్య అతిథిగా, ఆ మీటింగ్కు నన్ను పోనివ్వకపోతే మాత్రం నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఇంట్లోనే కూర్చొని. నేను డీజీపీ గారికి హోంమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను క్లియర్గా చెప్తున్నా, ఇది ఒక వార్నింగ్. రేవంత్ రెడ్డి గారు, రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు ఆర్టికల్ 19 ప్రకారం నాకు స్వేచ్ఛగా తిరిగే హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఇచ్చిండ్రు. కానీ మీ పోలీసు వాళ్ళు ఇలా నన్ను ఆపుతా ఉన్నారు. నేను కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ వేయడం కాదు, నేను అమర నిరాదీక్ష చేస్తే నన్ను ఆ మీటింగ్ పోనీయకపోతే. జై తెలంగాణ, జై కేసీఆర్. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీంపై ఏబీవీపీ నాయకులు వీసీకి చేసిన ఫిర్యాదును తీవ్రంగా ఖండిస్తున్నామని టీఎస్ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ కాశీం నిజాయితీ గల ప్రొఫెసర్ అని, తెలంగాణ ఉద్యమ సమయంలో తన ప్రసంగాలతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రభుత్వం ఆయనపై కుట్రపూరితంగా కేసులు పెట్టి జైలుకు పంపినా ఆయన భయపడలేదని పేర్కొన్నారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ 100 ఏళ్ల చరిత్రలో తొలి మాదిగా ప్రొఫెసర్ గా ఉన్న ప్రొఫెసర్ కాశీంపై ఎలాంటి ఆధారాలు లేకుండా నక్సలైట్ వంటి ముద్రలు వేయడం సరికాదని అన్నారు. ప్రొఫెసర్ కాశీంపై జరుగుతున్న తప్పుడు ఆరోపణలు, కుట్రపూరిత చర్యలను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రాన్ని కూడా తెలంగాణ వైపు మళ్ళేటట్టు ఉపన్యాసాలు, మీటింగ్లలో, సభలలో చాలా సందర్భాలలో మాట్లాడడం జరిగింది. అట్లా మాట్లాడడం వల్లనే ఆయన నాడు ఆ రాజు ప్రభుత్వము కుట్ర చేసి జైలు కూడా పంపడం జరిగింది. అట్లాంటి విషయాలకే ప్రొఫెసర్ కాశీమన్న గారు భయపడలేదు. ఇవాళ ఈయన ఆర్ట్స్ కాలేజ్ చరిత్రలోనే 100 ఏళ్ళ చరిత్రలోనే మొట్టమొదటి ఒక మాదిగ ప్రొఫెసర్ అతనిపై ఏబీపీ బీజేపీ వాళ్ళు కనసందలో పనిచేసే ఏబీపీ ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఇలాంటి ప్రొఫెసర్ ఉంటే మాకు ఇబ్బంది జరుగుతుందని ఒక కుట్రబుద్ధితోటి ఎలాంటి ఆరోపణ లేక ఒక నక్సలైట్ అని ముద్రగా చిత్రీకరించి మాట్లాడడం జరుగుతుందని నేను రామచంద్ర అన్నకు డిమాండ్ చేస్తున్న బీజేపీ చీఫ్ అధ్యక్షునికి, అన్న నువ్వు ఆయన కలిసి చాలా వేదికలలో మాట్లాడినారు, చాలా సందర్భాలలో కూడా మీరు పాల్పంచుకున్నారు, కొన్ని వేదికలు మాట్లాడడం జరిగింది. అట్లాంటి భావజాలాలతో ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా? అమిత్ షా స్వయాన పార్లమెంట్లో ఈ దేశంలో తెలంగాణ మొత్తం నక్సలైట్లు అంతమైందని మాట్లాడడం జరిగింది అమిత్ షా పార్లమెంటు సాక్షిగా. మరి నక్సలైట్లు మొత్తం అంతమైన నక్సలైట్ లేరని ప్రభుత్వాలు చెప్తుంటే, అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ నక్సలైట్ లేరని చెప్తుంటే వీళ్ళు కొత్త తెర అలా ఎలాంటి ఈయన మీద ఆరోపణలు లేవు కదా. 9 గంటలకు వచ్చి ఉదయము సాయంత్రం 7-8 గంటల వరకు డ్యూటీలో నిర్వహిస్తుండు. గతంలో ఉన్న ప్రిన్సిపాల్ని చూడండి, ఈయనను చూడండి, క్లాసులు చెప్తలేడా, లేకపోతే కాశీం అంటే ఆయనకు చదువు రాదా? ఇవన్నిటిని నిష్పెట్టి నిజాయితీగా పనిచేసి ఆర్ట్స్ కాలేజీకి ఒక రూపు తెచ్చి, ఒక వెన్న తెచ్చి, ఇలా ఆన్యువల్ సంవత్సరానికి ఒకసారి ఎప్పుడైనా ఏ కాలేజీలో అయినా ఫెస్టివల్ జరుగుతుంది. గత 7 సంవత్సరాల నుంచి కూడా ఈ యూనివర్సిటీలో జరగలే.
గత సంవత్సరం మొన్న ఈ సంవత్సరం కూడా జరపడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేక క్లాసులు రెగ్యులర్గా అందరూ చదువుతారనే విద్యార్థులు బాగుపడతారని చెప్పిన వ్యక్తి కాశీంతో పాటు చాలామంది ప్రొఫెసర్లు చెప్తుండొచ్చు. అట్లాంటి విద్యార్థులకు విద్యను అందిస్తుంటే దాన్ని జీర్ణించుకుంటలేదు. ఈ పేరు మాకు రాకపోయే కాశీంకి ఏడో పేరు వస్తుందని ఒక మాదిగానే ఈ స్థాయిలో ఉండి ఈ విధంగా మాట్లాడతాడని జీర్ణించుకోక కుట్రబుత్తోటి ఏబీపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేస్తున్న కుట్ర. మేము ఖచ్చితంగా ఏబీపీ వాళ్ళని ఖచ్చితంగా మీ లెక్క 5 రోజు వేయలే ఏబీపీ. మాకు తెలియదా ఏబీపీ చరిత్ర? గతంలో ఒక ప్రొఫెసర్ హైదరాబాద్ హైడ్రాకు మద్దతుగా నగరంలోని పలు కాలనీలు బస్తీవాసులు హైదరాబాద్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరవీరుల దీపం వరకు ర్యాలీ కొనసాగింది. జై రేవంత్ రెడ్డి, జై రంగనాథ్ అంటూ నినాదాలు చేశారు. బోడుపల్, ఆనగారి కాలనీ, మేడిపల్లి టెలిఫోన్ కాలనీ, సంక్షేమ సంఘం, వట్టి నాగులపల్లి, జయలక్ష్మి కాలనీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ హైడ్రా మద్దతుగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు. హైడ్రా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని కాలనీ వాసులు కోరారు. 2 సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను కబ్జాదారుల చెర నుండి హైడ్రా కాపాడిందని వారు తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో హైడ్రా పాత్ర కీలకమని, గ్రేటర్ హైదరాబాద్ లో కాలుష్యాన్ని తగ్గించడానికి చెరువుల పునరుద్ధరణ కొనసాగాలని, హైడ్రాను మరింత పటిష్టం చేసి శాశ్వతంగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు. ఈజ్ ఆఫ్ సాక్షి అబద్ధాల బిజినెస్ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. చిరంజీవికి పెళ్లి కార్డు అందించిన బండ్ల గణేష్. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.